హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నిఖిత. వెల్కమ్ టు నిఖిత తెలుగు ట్రేడింగ్. మనం ఇవాళ ఒక స్ట్రాటజీ గురించి చూద్దామండి. ఈ స్ట్రాటజీలో మనం ఎంట్రీస్ ఐడెంటిఫై చేయడానికి మార్కెట్లో ఉన్న బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రెషర్స్ ని వాల్యూమ్ బేస్ తో మనం అనలైజ్ చేస్తాం. అండ్ ట్రెడిషనల్ గా ఉన్న వాల్యూమ్ ఇండికేటర్ తో మనము కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోలేం కాబట్టి ఒక సెపరేట్ ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ చూద్దామండి. అండ్ 2 టెక్నికల్ ఇండికేటర్స్ యాడ్ చేసుకొని ట్రెండ్ కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీస్ ఐడెంటిఫై చేద్దాము. అండ్ నేను ఎప్పుడు చెప్పేలాగానే అండి, ఒకవేళ మీరు ఫ్రీ ఆల్గో టూల్స్ కావాలి అనుకుంటే బ్లూ చిప్ ఆల్గోస్ కి వెళ్ళాలి అని చెప్తాను కదా. వాళ్ళ దగ్గర యాక్చువల్లీ ఒక ట్రేడింగ్ స్కాలర్షిప్ అనే ప్రోగ్రామ్ ఉందండి. వాళ్ళు ప్రతి మంత్ ఒక 5 to 10 క్లయింట్స్ కి ఫ్రీగా ట్రేడింగ్ స్కాలర్షిప్ ఇస్తారు. నాలెడ్జ్ అండ్ స్కిల్ ఉండి క్యాపిటల్ ఎవరి దగ్గర అయితే ఉండదో వాళ్ళకి. అండ్ ఒకవేళ మీరు దీనిలో ఎలిజిబుల్ అయితే కనుక మీకు 1 రూపీ కూడా లేకుండా ఫ్రీగా ట్రేడింగ్ చేసుకోవడానికి క్యాపిటల్ దొరుకుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వాళ్ళ ఫామ్ ఫిల్అప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. అండ్ మీరు ఈ ఫామ్ ఫిల్అప్ చేసే ముందు వాళ్ళవి కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఈ రూల్స్ ఒకసారి చదవండి. ఈ పేజ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ఒకవేళ మీరు ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ స్ట్రాటజీ చూడడానికి మనం ఏం చేస్తామంటే ట్రేడింగ్ వ్యూలో ఇండికేటర్స్ క్లిక్ చేసి వాల్యూమ్ కాంపోజిషన్ అనే ఒక ఇండికేటర్ ఉందండి. ఆ ఇండికేటర్ యాడ్ చేసుకోండి. అది క్వాంటిఫైడ్ టూల్స్ అనే పేరుతో ఉంటుంది, దీన్ని యాడ్ చేసుకోండి. అండ్ నేను చెప్పినట్టుగా 2 ఇండికేటర్స్ యాడ్ చేసుకుంటాము అని అన్నాను కదా మనకు కన్ఫర్మేషన్ కోసం. ఒకటి వచ్చేసి సూపర్ ట్రెండ్, అండ్ ఇది మనకు తెలుసు కదా, గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ ఏరియాస్ లో కలర్ చేస్తుంది ప్రైస్ క్యాండిల్స్ దగ్గర బుల్లిష్ అండ్ బేరిష్ మార్కెట్స్ చూపించడానికి. అండ్ ఇంకొకటి వచ్చేసి MACD, మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్ యాడ్ చేసుకోండి. ఇది మొమెంటమ్ ని కన్ఫర్మ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. సో ఇవి యాడ్ చేసేసుకున్నాక ఈ MACD లో వచ్చేసి మనకి MACD లైన్ కానీ సిగ్నల్ కానీ అవసరం లేదండి ఈ స్ట్రాటజీకి. ఈ హిస్టోగ్రామ్ ఒకటి సరిపోతుంది మనకి. సో నేను అది డిసేబుల్ చేసేసుకుంటున్నాను. అండ్ ఈ వాల్యూమ్ కాంపోజిషన్ ఇండికేటర్ లో వచ్చేసి ఈ మధ్యలో ఒక లైన్ ఉందండి. ఇది 20 డే సింపుల్ మూవింగ్ యావరేజ్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో దీన్ని కొంచెం డార్క్ గా కనిపించేలాగా కలర్ చేసుకుందాం మనం. దీన్ని నేను కొంచెం డార్క్ గా వైట్ కలర్ గానీ అండ్ లైన్ ని కూడా కొంచెం థిక్ గా పెట్టుకుని విజిబుల్ గా ఉండేలాగా చేసుకుంటాను. సో ఈ వాల్యూమ్ కాంపోజిషన్ ఇండికేటర్ ఏదైతే ఉందో దీనిలో చాలా కలర్స్ సింబల్స్ అవి కనిపిస్తున్నాయి. సో మనం దీన్ని ఏంటి అనేది ఒకసారి అర్థం చేసుకుందాం. సో దీంట్లో వచ్చేసి ఇది సేమ్ వాల్యూమ్ ఇండికేటర్ ఉంటుంది కదా, అది దానిలాగే అండి. అండ్ దీంట్లో ఏం డిఫరెన్షియేషన్ చూపిస్తారు అంటే ప్రతి క్యాండిల్లో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే కొన్ని కలర్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న బార్స్ లో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ప్రతి వాల్యూమ్ బార్ లో 2 to 3 కలర్స్ ఉన్నాయండి. ఆ కలర్స్ ఏంటి అంటే మీకు గ్రీన్ లో 2 వర్షన్స్ కనిపిస్తాయి, రెడ్ లో 2 వర్షన్స్ కనిపిస్తాయండి. గ్రీన్ లో వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ ఉన్నాయి. ఇది లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్. ఈ లైట్ గ్రీన్ వచ్చేసి ప్యాసివ్ వాల్యూమ్ అండి. ప్యాసివ్ అంటే ఎవరు అంటే లిమిట్ ఆర్డర్స్ పెట్టుకునే ట్రేడర్స్ అన్నమాట. సో ఎన్ని ఆర్డర్స్ ప్యాసివ్ వాల్యూమ్ లో ఉన్నాయి అని. అండ్ ఈ డార్క్ గ్రీన్ వచ్చేసి యాక్టివ్ వాల్యూమ్ అండి. అంటే ఎంతమంది మార్కెట్ ఆర్డర్స్ పెట్టుకున్నారు ఈ క్యాండిల్ అప్పుడు అని. అండ్ ఇక్కడ ఈ 2 కలర్స్ కనిపిస్తున్నాయండి, ఆరెంజ్ అండ్ రెడ్. ఇది లైట్ రెడ్ అనుకోండి, ఇది డార్క్ రెడ్. అండ్ ఇది వచ్చేసి సేమ్ ప్యాసివ్. డార్క్ రెడ్ వచ్చేసి యాక్టివ్. ప్యాసివ్ అంటే లిమిట్ ఆర్డర్స్ పెట్టుకున్న ట్రేడర్స్, అండ్ యాక్టివ్ వచ్చేసి అగ్రెసివ్ ట్రేడర్స్, మార్కెట్ ఆర్డర్స్ పెట్టుకున్న వాళ్ళు అనమాట. అండ్ ఈ కలర్ కాంబినేషన్స్ కాకుండా మీకు ఇక్కడ గ్రే కలర్ కనిపిస్తుంది, ఇది న్యూట్రల్ వాల్యూమ్. అండ్ ఈ ట్రయాంగిల్స్ వచ్చేసరికి బయింగ్ స్ట్రెంగ్త్ ని రిప్రజెంట్ చేస్తున్నాయండి. ఈ డైమండ్ వచ్చేసి ప్యాసివ్ స్ట్రెంగ్త్ ని డినోట్ చేయడానికి, అండ్ ఈ ట్రయాంగిల్స్ వచ్చేసరికి యాక్టివ్ ని డినోట్ చేయడానికి. సో ఇది జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నానండి. మనకి కండిషన్స్ అనేవి ఇంకా సెపరేట్ గా ఉన్నాయి. దీని ఎంట్రీస్ ఎలా ఐడెంటిఫై చేయడానికి అనేది అది మనం ఇప్పుడు చూద్దాం. అండ్ ఆ కండిషన్స్ చూసే ముందు ఈ స్ట్రాటజీ వచ్చేసి 5 minute టైం ఫ్రేమ్ లో యూస్ చేస్తున్నానండి నేను. ఇది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కి బాగా పనిచేస్తుంది. అండ్ దీన్ని మనం ఈక్విటీస్ లో కానీ, ఫారెక్స్ లో కానీ, నిఫ్టీలో కానీ, ఫ్యూచర్స్, ఆప్షన్స్ ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. సో మనం ఇవాళ ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఈక్విటీస్ లో చూద్దాము అండ్ ఆప్షన్స్ లో కూడా మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇవాళ, బై కి అండ్ సెల్ కి. అండ్ ఎంట్రీ ఐడెంటిఫై చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయండి. అదేంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఈ వాల్యూమ్ బార్ ఏదైతే ఉందో ఇది మూవింగ్ యావరేజ్ పైన ఉండాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బార్స్ అన్ని మనం కన్సిడర్ చేయకూడదు. మూవింగ్ యావరేజ్ పైన ఉన్న బార్స్ మాత్రమే మనం కన్సిడర్ చేయాలంటే ఇవన్నీ కన్సిడర్ చేయొచ్చు. అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ వచ్చేసి ఈ పైన ఈ డైమండ్ సింబల్ కనిపిస్తుంది కదండి, వాల్యూమ్ బార్ కి ఆ డైమండ్ సింబల్ కనిపించాలి. అండ్
థర్డ్ కండిషన్ వచ్చేసి ఈ కింద మీకు ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి కదా, అలాంటి ట్రయాంగిల్ ఉండాలండి. ఈ ట్రయాంగిల్స్ ఉండాలి. అండ్ ట్రయాంగిల్ పైన ఉన్న ఈ నంబర్ ఏదైతే ఉందో ఇది 100 ఉండాలి. సో ఈ బార్స్, వాల్యూమ్ బార్స్ వచ్చేసి 20-day మూవింగ్ యావరేజ్ కి పైన ఉండాలి. దానిపైన ఒక డైమండ్ సింబల్ ఉండాలి, కింద ట్రయాంగిల్ ఉండాలి అండ్ 100 ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నాం కదా ఈవి కన్సిడర్ చేయొచ్చు అని, దీంట్లో కూడా డైమండ్ ఉన్నదే కన్సిడర్ చేయాలి. అంటే ఇది 2, 3, 4, 5 ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ డైమండ్ లో కింద ట్రయాంగిల్ ఖచ్చితంగా ఉండాలంటే ఇది మనం కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే దీనికి కింద ట్రయాంగిల్ లేదు. ఇవి మనం కన్సిడర్ చేయాలి. అండ్ ఇవి ఒక ఎంట్రీ తీసుకోవడానికి మనకి సిగ్నల్స్. అండ్ దీంతో పాటు మనం ఏం చేద్దాము అంటే లాంగ్ కి అండ్ షార్ట్ కి ఏం చేయాలి అంటే, లాంగ్ తీసుకోవాలి అనుకుంటేనేమో ఈ డైమండ్, ఈ ట్రయాంగిల్ అండ్ ఈ 100 మూడు సేమ్ కలర్ లో ఉండాలి. అంటే లాంగ్ కి అయితే గ్రీన్ ఉండాలి, షార్ట్ కి అయితే రెడ్ కలర్ గా ఉండాలి. అండ్ సింపుల్ మూవింగ్ యావరేజ్ లైన్ పైన వాల్యూమ్ బార్ ఉండడం అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఈ 4 కాకుండా మనకి కన్ఫర్మేషన్ కోసం సూపర్ ట్రెండ్ ఇంకా MACD కూడా మనకి బుల్లిష్ కన్ఫర్మేషన్ అండ్ బేరిష్ కన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో మనం ఇప్పుడు ఒక లాంగ్ కి ఎగ్జాంపుల్ చూద్దామండి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఈ సింపుల్ మూవింగ్ యావరేజ్ పైన ఉన్నవి ఇవన్నీ బార్స్. అండ్ మన కండిషన్ ప్రకారం దానిపైన డైమండ్ ఉండాలి, కింద వచ్చేసి ట్రయాంగిల్ ఉండాలి అండ్ 100 ఉండాలి. సో ఉన్న ఈ వాటిలలో కింద ట్రయాంగిల్ ఉండి 100 ఉండి అన్ని మన కండిషన్స్ సాటిస్ఫై చేసేది ఈ వాల్యూమ్ బార్ అండి. సో ఇది మన అన్ని కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తుంది. డైమండ్, ట్రయాంగిల్, 100 అండ్ ఈ పైన సూపర్ ట్రెండ్ ఏమో గ్రీన్ అంటే బుల్లిష్ ట్రెండ్ చూపిస్తోంది. MACD హిస్టోగ్రామ్ కూడా మనకి గ్రీన్ కలర్ కనిపిస్తుంది. సో ఇవన్నీ నాకు కన్ఫర్మేషన్ ఇస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయినప్పుడు నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను. అండ్ ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ వచ్చేసి నేను సూపర్ ట్రెండ్ లైన్ కింద పెట్టుకుంటాను. అంటే ఇక్కడ టార్గెట్ వచ్చేసి 1:1.5 రిస్క్ రివార్డ్ రేషియో కింద పెట్టుకుని నేను ట్రేడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ మనం ఈ ఎగ్జాంపుల్ నిఫ్టీలో చూసాం కదా, ఇప్పుడు ఈక్విటీలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సెల్ కి నేను కెనరా బ్యాంక్ స్టాక్ లోకి వెళ్తున్నానండి. దీంట్లో మనం ఒక సెల్ కి ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ బార్స్ వచ్చేసి మనకు సింపుల్ మూవింగ్ యావరేజ్ పైన కనిపిస్తున్నాయి, కానీ ఈ 1, 2, 3, 4, 5 ఇవి మాత్రమే డైమండ్ కనిపిస్తున్నాయి. అండ్ కింద అబ్జర్వ్ చేస్తే మనకి ఈ 5 వాటిలలో ఇది 100 కనిపిస్తోంది అండ్ ట్రయాంగిల్ కనిపిస్తుంది మనకు కావాల్సినట్టుగా. ఇది 100 కనిపిస్తోంది అండ్ ట్రయాంగిల్ కనిపిస్తోంది, ఇది కూడా అండ్ ఇది కూడా. అయితే మనం ఈ 4గిట్లో ఏది చూస్ చేసుకుంటాము అంటే ఫస్ట్ చూడండి, మనకి ఇక్కడ వాల్యూమ్ కాంపోజిషన్ ఇండికేటర్ లో ఏమో మనకి బేరిష్ అంటే షార్ట్ తీసుకోవడానికి సిగ్నల్ కనిపిస్తుంది, కానీ సూపర్ ట్రెండ్ మాత్రం ఇంకా గ్రీన్ గానే ఉంది, MACD గ్రీన్ గానే ఉంది. సో నేను ఇది కన్సిడర్ చేయను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒకటి కనిపిస్తోంది మనకి, పైన సూపర్ ట్రెండ్ కూడా నాకు రెడ్ కలర్ కనిపిస్తోంది అండ్ MACD లో హిస్టోగ్రామ్ కూడా నాకు రెడ్ కలర్ గా కనిపిస్తుంది. సో నాకు ఇవి అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి కాబట్టి నేను నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయినప్పుడు అంటే ఇక్కడ నేను ఎంట్రీ తీసుకుంటాను. స్టాప్ లాస్ వచ్చేసి సూపర్ ట్రెండ్ లైన్ పైన పెట్టుకుంటాను. అండ్ ఒకవేళ సూపర్ ట్రెండ్ లైన్ చాలా పెద్దగా ఉంది అనుకుంటే మీరు ప్రీవియస్ స్వింగ్ హైని కూడా పెట్టుకోవచ్చు. టార్గెట్ వచ్చేసి 1:1.5 రిస్క్ రివార్డ్ రేషియో కింద పెట్టుకోవచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ స్ట్రాటజీ హై లిక్విడిటీ ఉన్న స్టాక్స్ లో మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇది వాల్యూమ్ బేస్డ్ ఇండికేటర్ కాబట్టి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ క్లిక్ చేయండి. అండ్ ఒకవేళ ట్రేడింగ్ స్కాలర్షిప్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, దాన్ని విజిట్ అయ్యి ఆ ఫామ్ ఫిల్అప్ చేయండి. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ ట్రేడింగ్.